ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, ఈ విధంగా చేరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్ఠ గడియలను బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు తాను మనతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నాడో ఆ మాటలు మనము వినటానికి వినగలిగే చెవులు, గ్రహించగల హృదయం కావాలని, విన్న తర్వాత వాక్యం ప్రకారం జీవించడానికి మంచి మనసు ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రభువు మన పక్షంగా అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన ఈ సమయంలో సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలము ఆయనకు ఉచితమైన కృప. మనము ప్రభుకి ఎంతో రుణస్థులమి. కాబట్టి రుణస్థులను గుర్తెరిగి ఎల్లప్పుడూ కూడా, ప్రతి క్షణం కూడా ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయనకి మనము లోబడి, ఆయన ప్రేమిస్తూ, ఆయన కార్యాలను బట్టి ఆయన గణపరుస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు మా జీవితాల్లో చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం. మేము నా తండ్రి దేనికి పనికి వచ్చే వారం కాము, పనికి మాలిన వారము. అటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మీ బిడ్డలుగా చేసుకున్నారు. ఆయన మీరు మేము మీ పిల్లలుగా ఉండటానికి ఇష్టపడినారు. మీరు మా తండ్రిగా ఉన్నారు. అందుని బట్టి వందనాలు నాయన. మీలో ఉంటేనే మేము ఫలిస్తాం. మీలో మేము ఉండకుండా, లేకపోతే మీకు దూరంగా ఉండి మేము ఫలించలేము ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి. మీ యొక్క దయగల మాటలు మాకు వినిపించండి. మీ కృపగలను అసలు అప్పగించుకుంటున్నాం నాయనా. మీరే మాతో ఉండి మా మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. మిమ్మల్ని ఇచ్చిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఎక్కడ వారమైనప్పటికీ ఎన్నో అభ్యంతరాలు లేకుంటే ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ, మనము ఒకరినొకరు చూసుకున్నప్పటికీ, ఒకరొకరు ఎవరమో తెలియనప్పటికీ, ఒకటి మాత్రం సత్యము. మనము ఎక్కడున్నా కూడా ఒకవేళ ప్రభుని తెలుసుకుని ఉంటే, ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉంటే, రక్షించబడిన వారంగా, దేవుని పిల్లలంగా మనమందరం కూడా సహోదరులము. సో ఆ సత్యాన్ని గుర్తెరగాలి. ప్రభుని తెలుసుకోకుండా ఉంటే, వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారు కూడా ఆ బంధం యొక్క అనుభవంలోకి, ఆ యొక్క బంధం యొక్క ప్రాధాన్యతలోకి, లేకుంటే ఆ బంధము యొక్క రుచిలోకి వస్తారు. ఆ సత్యాన్ని గుర్తెరగాలి. అయితే ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడిన ఉన్నాడో ఆ విషయాలు మన గురించి మనం విందాం. జెర్మియా 2వ అధ్యాయము, జెర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఈ విధంగా ఉంది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. అంటే పితరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పితరులు వారు కొన్ని వ్యర్థమైనవి ఎన్నుకున్నారంట. అయితే ఎవరిని విడిచిపెట్టారు వారు? ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎవరిని విడిచిపెట్టారు? వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. వారు దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన దాన్ని అనుసరించారంట. ఇక్కడ ప్రభు ఎంతో దీనంగా, లేకుంటే ఏదో అంటే బాధగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి, యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి. నా యందు ఏ దుర్నీతి ఉందయ్యా? సహజంగా మనము జనరల్గా మాట్లాడుకుంటే, వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుంది. నేను ఏ తప్పు చేశానని మీరు నన్ను దూరంగా పెట్టారు? ఏ తప్పు చేశానని మీరు నా ఏడలు ఇట్లా చేశారు? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేసింది మీరు? నాలో ఏ తప్పు ఉందయ్యా? రుజువు చేయి నేను తప్పు చేశానని అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాము.
సో అట్లాగే ఇక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఏ దుర్నీతిని చూసి మీ పితరులు వ్యర్థమైందని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. ఏం తప్పు చేశాను? ఏ దుర్నీతి నాలో ఉంది? ఏం చేయరాని పని నేను చేశాను? ఏ చేయాల్సిన పని చేయకుండా పోయాను? ఏముంది నాలో అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అక్కడ దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి. అతనులో ఏ పాపం లేదు అని, అతనిలో ఏ పాపం లేదని. మన యొక్క పాపాల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం కార్చాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. పాపం ఎరుగు ఉన్నటువంటి ఆయన మన కొరకు పాపంగా చేయబడినాడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయనలో ఏ మడత మచ్చ డాగు లేదు. గమనాగమనం వల్ల ఛాయ ఆయనలో లేదు. అటువంటి దేవుణ్ణి మనము విడిచిపెట్టేశామంట. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేశాము. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నాలో ఏ వ్యర్థమైంది ఉందయ్యా మీరు నన్ను విడిచిపెట్టడానికి? నేను ఏ తప్పు చేశాను మీరు నన్ను విడిచిపెడతారు? ఎందుకు మీరు దూరంగా వెళ్ళిపోయారు? ఎందుకు మీ పితరులు దూరంగా వెళ్ళిపోయారని ఇజ్రాయెల్ ప్రజలు అంటూ ఉన్నారు. ఇది మనం ఆలోచించాలి. మనము ఏ కారణాలను బట్టి దేవుణ్ణి దూరంగా పెడతా ఉన్నాం? ఏ కారణాలను బట్టి దేవునికి దూరంగా జీవిస్తున్నాం? ఏ కారణాలను బట్టి దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం? ఏ కారణాలను బట్టి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఏ కారణాలను బట్టి మనము దేవుని యొక్క పరిచర్యకు నిలబడలేకపోతున్నాం? ఏ కారణాలను బట్టి మనము దేవుని యొక్క సంఘానికి వెళ్ళలేకపోతున్నాం? ఇవన్నీ మనము గుర్తు చేసుకోవాలి. వీటన్నిటిని గురించి మనము ఆలోచించాలి. ఏ కారణాలు ఉన్నాయి? ఇప్పుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నామంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటి? సో సరే, దేవునితో సహవాసం చేయకుండా ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ, సో తర్వాత ఏముంటుంది? కొన్ని వ్యర్థమైనవి వెంబడిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దేవుని వెంబడించలేదంటే దేన్ని వెంబడిస్తున్నట్టే కదా అర్థం. నేను దాన్ని వెంబడించట్లేదు, ఇటు వెంబడించట్లేదు, అటు వెంబడించలేదు అంటే కుదరదు. ఈ లోకంలో ఏదో ఒక దాన్ని వెంబడించాలి. ఇప్పుడు వాళ్ళు దేవుని వెంబడించలేదంటే వ్యర్థమైన వాటిని వెంబడించారు, అంటే దెయ్యాన్ని వెంబడించారు. సో ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన అప్పితలేదు కదా, ఆయన వ్యర్థమైనవి చేసే ఆయన చేసే వ్యక్తి కాదు కదా, ఆయన వ్యర్థమైన వాటిని అసహించుకునేవాడు కదా. సో అటువంటి దేవుని మనం కాదన్నప్పుడు మనం వ్యర్థమైన వాటిని మనం వెంబడించే వారంగా ఉంటాం కదా. మంచి దేవుణ్ణి మనం వెంబడించుకుని ఉంటే ఇంకా వేరొక వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నామనే కదా అని అర్థం. ఇక్కడ అంటున్నాడు, మీ పితరులు అంటే వాళ్ళ తండ్రులు చేశారంట ఆ పని. సో ఇక్కడ పాత నిబంధనలు వాళ్ళ తండ్రులు చేస్తారు. ఇప్పుడు కొత్త నిబంధనలు మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తూ ఉన్నాము? సో మనం చేయటం వల్ల దేవునితో సహవాసం చేయకపోవటం వల్ల, దేవుని విడిచిపెట్టడం వల్ల మనం ఏం చూస్తామంటే కొన్ని బాధాకరమైనటువంటి లేకుంటే కొన్ని పరిస్థితులను చూస్తాం. ఏం పరిస్థితులు అంటే వ్యర్థమైన పరిస్థితులను చూస్తాం. ఎటువంటి అంటే ఆ దినాలు వారు ఎట్లా చేయటం వల్ల వ్యర్థమైన తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. అంటే దేవుని వెంబడించటం నుంచి పక్కకి వెళ్ళాము అని అంటే, దేవుణ్ణి వెంబడించటం నుంచి దూరంగా వెళ్ళాము అని అంటే మనం ఏం వెంబడిస్తున్నట్టు? వ్యర్థమైన దాన్ని వెంబడిస్తున్నట్టు, ఒక వ్యర్థమైన పని మనం చేస్తున్నట్టు. ఎందుకు చేస్తున్నాము? మనం కూడా వ్యర్థులు అవ్వటానికి. అందుకని అంటున్నాడు దేవుని ఒక సెలవిస్తూ ఉంది, తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. ఎందువల్ల తొలగిపోయారంటే వ్యర్థులు అవ్వటానికి తొలగిపోయారు. అంటే ఒకవేళ దేవుణ్ణి వెంబడిస్తే వ్యర్థులము కామనే కదా అని అర్థం, వ్యర్థులు అవ్వనే కదా అని అర్థం. సో కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీ పితరులు ఎట్లా చేశారు, సో మీకు చెప్తున్నా ఉన్నాను. సో మీరు అట్లా చేస్తారేమో చూడండి, మీరు అట్లా ఆలోచిస్తున్నారేమో, అట్లాగా చేస్తున్నారేమో. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నామా, లేకపోతే మరో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని వెంబడిస్తున్నామా? సో ప్రభు ఏం తప్పు చేశాడని ఆయన్ని వెంబడించట్లేదు మనము. ఏమి అన్యాయం చేశాడని, ఏ తప్పు ఆయనలో ఉంది?
ఎందుకు మనం తప్పుడుగా ఉన్న వాటిని, వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నాం? ఏది మనల్ని ప్రభు యొక్క సహవాసం దూరం చేస్తూ ఉందో ఆలోచిస్తే, సో మనము ఈ వ్యర్థమైనటువంటి పరిస్థితుల్ని, లేకుంటే వ్యర్థులు అయ్యే వారంగా ఉండకుండా తప్పించబడతాం మనం అది కానీ ఆలోచించినట్లయితే. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఎందుకు ప్రభు ఈ విధంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, అనాది కాలపు సంకల్పం, ఆయన కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప దర్శనం, ప్రాజెక్ట్ ఏంటంటే మన కోసం ఈ లోకానికి వచ్చి చనిపోవాలని, మన కోసం ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించుకోవాలని, మన కోసం ఈ లోకం వచ్చి అనేక విధాలుగా తిట్లు తినాలి, అనేక విధాలుగా ద్వేషింపడాలి అని ఆయన మన కోసం అన్ని కార్యాలు చేశాడు. ఆయన అన్ని కార్యాలు చేసి ఈ లోకానికి వచ్చి మన కోసము దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, అనేక మంది నిందలు మోసాడు. అది మళ్ళీ ఆయన ఏం చేయలేదు, ఏ తప్పు చేయలే. తప్పు చేసినోడు అనుభవించడంలో న్యాయం ఉంది. ఆయన ఏం తప్పు చేయనప్పుడు ఎందువల్ల ఈవెన్ అనుభవించాలి? అది ఆలోచించాలి. అట్లా అనుభవించాడు దేనికోసం తెలుసా? నిన్ను నన్ను సొంతంగా చేయటానికి, నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నీకు నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వటానికి, ఆ పరలోకాన్ని ఇవ్వటానికి. సో ఆయన ఆ విధంగా శ్రమ అనుభవించి మరణించి మూడవ దినాన మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సత్యాన్ని మనం గుర్తెరగాలి. సో కాబట్టి ప్రభు ఆ విధంగా ఉన్న ఆయన అంత ప్రేమిస్తున్నాను, అంత పరిశుద్ధుడు. ఇక్కడ అంటున్నాడు, నేనేం వ్యర్థమైనది చేశానయ్యా? ఏం దుర్నీతి చేశాను నేను? నా ఏంది ఏ దుర్నీతి మీ పితరులు చూసారో అంటా ఉన్నాడు. అంటే మనకేమైనా దుర్నీతి పడుతున్న ప్రభువులో, మనం ప్రభు నుంచి దూరంగా పోవటానికి? అయితే మనం దూరంగా పోయామంటే మనకు తెలియదు ఆ యొక్క ఎండింగ్ ఎట్లా ఉంటుందో. ప్రభు చెప్తున్నాడు, వ్యర్థులు అవునట్లు, అంటే మన ఎండింగు వ్యర్థమైపోయేదే మన ఎండింగ్ అనమాట ఆయన చెప్తా ఉన్నాడు. సో మనం పరీక్షించుకోవాలి, మనం ఆలోచించాలి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అని. సో తర్వాత ఏమంటున్నాడు, అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇంకేం చేశారంట. తర్వాత ఈ కొంచెము ముందు వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతే ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేశారంట. ఏంటయ్యా నేరాలు అంటే, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఇందాక ఆ వచనంలో చూసాం కదా, 5వ వచనంలో ఏముంది? 5వ వచనంలో, ఏ తప్పు నాలో ఉందని మీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని అంటాడు కదా. సో ఏ దుర్నీతి నాలో ఉంది, ఎందుని బట్టి మీరు వ్యర్థమైన వాటిని అనుసరించడానికి వెళ్ళిపోయారు, ఏ దుర్నీతి నాలో ఉంది అని అన్నాడు. తర్వాత ఇక్కడ ఈ 13వ వచనంలో చూస్తే వాళ్ళు ఎవరిని విడిచిపెట్టారంట? జీవజలముల ఓట, ఆయనలో ఏ దుర్నీతి లేదు, కానీ ఆయన జీవజలాన్నిచ్చే ఒక ఓట. మనందరికీ తెలుసు, ఓట ఎప్పుడు ఆగిపోదు. ఓట అనేది ఎల్లప్పుడూ కూడా ఉత్పత్తి అవుతానే ఉంటుంది అది. సో ఆ జీవజలపు ఓటని విడిచిపెట్టారంట. కృత నిబంధనలో ఆ యొక్క సమరయ స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి కొండని విడిచిపెట్టేసింది. ప్రభు చెప్పినప్పుడు, ప్రభు నేను నీకు జీవజలాన్ని ఇస్తాను, నీ కడుపులో జీవజల నదులు ప్రవహిస్తాయి, కాబట్టి నువ్వు నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఈ విధంగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆమె ఆ కొండను వదిలిపెట్టేసింది, తన పాప జీవితాన్ని వదిలిపెట్టేసింది, తన పాప బ్రతుకును వదిలిపెట్టేసింది, ఆ కొండను అక్కడ వదిలేసింది. దేవుడిచ్చేటువంటి జీవజలాన్ని ఆమె పొందింది. అయితే ఇక్కడ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? కుండను తయారు చేసుకుంటున్నారంట. ఏం తయారు చేశారు అక్కడ చూద్దాం, ఒకసారి వచ్చిన చదువుతాను. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఏం చేశారంటే వీళ్ళు జీవజల ఓటనైన ప్రభువుని విడిచిపెట్టారు. ఆయన ఏ దుర్నీతి చేయకపోయినా, ఆయన ఏ దుర్నీతి లేకపోయినా వ్యర్థులు అవ్వటానికై
ఆయన్ని విడిచిపెట్టి ఇక అనేకమైన ప్రయత్నాలు చేస్తూ, అనేకమైన చేయలేని కార్యాలు చేస్తూ, వారి దృష్టికి అదే కరెక్ట్ అనుకొని, అదే సత్యం అనుకొని, దానివల్ల ఉపయోగం ఉందనుకొని, దానివల్ల ఫలం ఉందనుకొని, దాని ద్వారా గొప్ప అభివృద్ధి చూడొచ్చు అనుకొని నష్టపోతూ వస్తున్నారు. అనేకమైన విధాలుగా బాధను అనుభవిస్తూ వస్తున్నారు. అనేకమైనటువంటి అపజయాలు చూస్తూ వస్తున్నారు. ప్రభు నామాన్ని అవమానపరుస్తూ వస్తున్నారు వారి జీవితాల ద్వారా. సో ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రజల్లో, ఆ వ్యక్తుల్లో, ప్రభుని విడిచిపెట్టిన వారిలో. వారు జీవజాలాన్నిచ్చే ఆ ఓటనే విడిచిపెట్టేశారంట. వాళ్ళు విడిచిపెట్టేసి వారి కొరకు 2 తయారు చేసుకున్నారు. తొట్లను, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఆ తొట్లు తయారు చేసుకున్నారు, బాగానే ఉంది. ఎటువంటి తొట్లు అంట? నీళ్లు నిలవని తొట్లు అంట. ఇవి తొట్టి దేనికోసము తొలిపించుకుంటారు? నీరు పోసుకొని నిల్వ ఉంచుకోవటానికి, అవసరమైనప్పుడు వాడుకోవటానికి. అవసరం లేనప్పుడు అవి అక్కడే ఉంటాయి, ఆ తొట్టులోనే ఉంటాయి. అవసరమైనప్పుడు వాడుకుంటాం, అవసరం లేనప్పుడు తొట్టులోనే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? వారు తొట్లను తయారు చేసుకున్నారు. ఆ తయారు తొట్లను అనగా బద్దల నీళ్ళలోని తొట్లను తొలిపించుకున్నారు. డబ్బు ఖర్చు పెట్టారు, వాటికి సమయం వెచ్చించారు, వాటికి అనేకమైన మెటీరియల్ తీసుకొచ్చి అన్నీ ఉపయోగించారు. ఆ ప్రోడక్ట్ అంతా తయారు చేశారు. ఒక తొట్టి తయారైంది. తీరా తొట్టి పరిస్థితి ఏంటంటే నీళ్లు నిల్వ, అవి పగిలిపోయిన తొట్లు, అవి క్రాకులు వచ్చి ఉన్నాయి. అగపటానికి తొట్టే, కానీ నీరు పోస్తే మాత్రం నిలవట్లే. అటువంటి తొట్లను తయారు చేసుకున్నారు. అటువైపు ఏమో జీవజాల ఓట ఉంది. ఆ ఓట ఇప్పుడు కూడా వస్తూనే ఉంటుంది, దానికి ఎండింగ్ లేదు. నిరంతరం శాశ్వతము ఉండే ఆ ఓటని వద్దనుకొని ఇప్పుడు ఒకటి వద్దనుకుంటే ఇంకో దానివల్ల ఉపయోగం ఉంటాయి కదా. దీని ఒకటి కాదనుకుంటే దానికంటే గొప్పది, దానికంటే శ్రేష్టమైంది ఉంటేనే కోరుకుంటాం. అటువంటిది దానివల్ల ఉపయోగం లేనప్పుడు మనము మంచిదాన్ని వదిలిపెట్టి వెళ్ళంగా. అది వీళ్ళు ఏమనుకున్నారు? ఈ ఓట వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ ఓట వల్ల మనకి లాభం లేదు అనుకున్నారేం, బహుశా అనుకుంటున్నాం. అది అనుకుందాం. సో తీరా వచ్చి ఇంతకంటే గొప్పగా ఏదన్నా జరుగుతుందంటే వాళ్ళకి గొప్పగా జరగకపోగా ఆ వ్యర్థమైన వాటిని వెంబడించడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే, తమ కొరకు ఆ తొట్లను తొలిపించుకోవడం ద్వారా జరిగిన నష్టం ఏంటంటే ఒక్క బొట్టుకు నీరు కూడా నిలవట్లే. అక్కడ ఒక తొట్టిలో, ఆ సిస్టంలో నీళ్ళు పోస్తూ ఉన్నారు, నిలిపెట్టుకోవాలని, అవసరమైతే ఉపయోగించుకోవాలని, అవి ఎప్పుడైనా శ్రమకాలంలో ఉపయోగపడతాయి కదా అనేసి అవి నీరుతో నింపుతున్నారు. కానీ అక్కడ పగిలిపోయి ఉండటం వల్ల, ఆ క్రాక్స్ వచ్చి ఉండటం వల్ల నీరు పోతూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటండి? ఏంటి? ఇంకొకటి, అక్కడ జీవజలం అయితే ఎప్పుడు ఉబుకుతూ ఉంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ అయితే తొట్లో నీళ్ళు అయిపోయినాయి అనుకో, మళ్ళా తీసుకొచ్చి పోయాలి. నిరంతరం వచ్చేది కాదు ఇది, నిరంతరం జరిగే ప్రాసెస్ కాదు ఇది. సో అటువంటి తొట్టిని తొలిపించుకున్నారంట. ఎంతో ఖర్చు పెట్టారు, ఎంతో నష్టపోయారు, ఎన్నో పనులు చేశారు దానికోసం. తీరా చూస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎంత పెద్ద తొట్టి ఉంటే ఉపయోగం ఏంటి? దాంట్లో ఒక బొట్టుకు నీళ్లు నిలవలేకపోతే, మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభువుకు దూరంగా ఉండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభువు లేకుండా దానివల్ల ఉపయోగమే లేదు. మన ప్రయత్నాలన్నీ కూడా ఇట్లాంటివే, నీళ్ళు నిలవని తొట్ల వలె ఉంటాయి. సో మన కోసం తొలిపించుకోవచ్చు, నీ బ్రాండ్ నేమ్ పెట్టుకొని తొలిపించుకోవచ్చు, ఇది ఇట్లా అని అట్లా అని, దానివల్ల ఉపయోగమే లేదు. సరే ఏంటయ్యా ఈ తొట్లు అని ఆలోచిస్తే, ఈ తొట్లు అనేక రకాలుగా మనము ఆలోచించవచ్చు, అనేక రకాలుగా వీటి గురించి చెప్పుకోవచ్చు. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మన స్నేహితులు అనుకోవచ్చు. అట్లనే స్నేహంగా ఉండొద్దని కాదు దాని అర్థం. నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా కూడా అది నీకు తొట్టే.
నీళ్ళు లేనటువంటి తొట్టె, పగిలిపోయిన తొట్టె, నీళ్ళు నిలవనట్టు తొట్టె, రంధ్రాలు ఉన్నటువంటి తొట్టె, క్రాకులు ఉన్నటువంటి బద్దలైనటువంటి తొట్టె. ఆయన నీ స్నేహితులైన కావచ్చు, నీ బంధువులైన కావచ్చు, నీ ఇంట్లో వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ప్రభు కంటే ఎక్కువగా నీ కోసము మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ, నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఆయన కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా కూడా అది నీకు ఒక ఉపయోగం లేనటువంటి తొట్టే. కాబట్టి నువ్వు ప్రేమించు, కానీ దేవుని కంటే కాదు. నువ్వు గడుపు వాళ్ళతో, కానీ దేవుని కంటే కాదు. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏ తొట్టి నీ యొక్క జీవితంలో ఉంది, ఏ తొట్టె నా జీవితంలో నేను ఆలోచించాలి. నేను ఎందుకు తొలిపించుకున్నాను? ఆల్రెడీ అందుబాటులో నిరంతరం నీళ్లు ఇచ్చేటువంటి ఆ జీవజలాన్ని ఇచ్చేటువంటి తొట్టి నాకు అందుబాటులో ఉంటే, ఆ జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుడు నాకు అందుబాటులో ఉంటే, నేను మళ్ళీ ఇంకోటి తొలిపించుకొని దానివల్ల అసలు ఏం ఉపయోగం లేకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి నాకు? దానివల్ల నాకేమన్నా అసలు ఉందా? సో మనం ఆలోచించాలి, మనం ఏం తొలిపించుకున్నాం మన కొరకు, ఏ తొట్టులు మనల్ని ప్రభు నుంచి దూరంగా తీసుకెళ్తా ఉన్నాయి. మనం పైకి బాగా నాగపడవచ్చు, తొట్టి చాలా అద్భుతంగా తయారు చేశారు, చాలా నగిషీ పనితో తయారు చేశారు, మంచి ఫినిషింగ్ ఉంది, మంచి షేప్ ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. అనేకమైన అలంకరణలు ఉన్నాయి దాంట్లో. ఎంతో అందంగా ఉన్నారు, ఎంతో ఆడంబరంగా ఉన్నారు, ఎంతో వారికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు జాబ్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకుంటే వారికి వ్యక్తిగతంగా అనేకమైన టాలెంట్స్ ఉండవచ్చు, ఎన్నో విధంగా ఉండొచ్చు. అవన్నీ చూసి అద్భుతమైనటువంటి తొట్టి అనుకుంటే, తీరా అక్కడికి పోయి చూస్తే, ఆ లోపలికి తొంగి చూస్తే, ఆ లోపలికి వెళ్ళి చూస్తే, దాన్ని పనిలో పెట్టి చూస్తే, అక్కడ చూస్తే అన్నీ క్రాక్సే. అక్కడ అంతా కూడా నీళ్ళు నిలిచే పరిస్థితులు లేవు, ఉపయోగమైన పరిస్థితులు లేవు, ప్రయోజనం లేదు. వ్యర్థమైన వాటిని 5వ వచనం చూసాం కదా, వ్యర్థమైనటువంటి మార్గాన్ని పోవటానికి, వ్యర్థం చేసుకోవటానికే అది ఆ విధంగా మనము తొలిపించుకుంటూ వచ్చాం. అటువంటి వాటిని వెంబడిస్తూ అటువంటి వ్యక్తుల్ని చూడాలన్నమాట. ఏదైనా సమస్య వచ్చిందనుకో, దేవుని వైపుగా చూడాల్సింది, దేవుని మీద కదా ఆధారపడాల్సింది. ఇమ్మీడియట్గా మనకి ఇంకో తోటి గుర్తు వస్తుంది. అలా తొట్టి అయితే బాగుంటుంది, ఈ తొట్టి అయితే బాగుంటుంది, ఈ వ్యక్తి అయితే బాగుంటాడు, ఆ అక్క, అన్న, ఈ తమ్ముడు, ఆ చెల్లి, ఆ ఆంటీ, ఆ అంకుల్, వీళ్ళే వస్తూ ఉంటాయి. ఇంకా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? దేవుని కంటే అద్భుతంగా వాళ్ళే చేయగలుగుతారని. అంటే అల్టిమేట్గా దేవుడు ఎవరో ఒకరిని ఉపయోగించుకుంటాడు. కానీ నువ్వు దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, దేవుడు మార్గం సరళం చేస్తాడు, దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, కార్యం చేస్తాడు. ఒకవేళ కానీ నువ్వు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళని చూసావంటే, రేపు వాళ్ళని ప్రతి విషయంలో కూడా నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నేనే 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 అనే మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి జీవితంలో మనము ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడాలి. ప్రభువే మనకి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండేవాడు, ఆయనే మనల్ని అభివృద్ధి చేసేవాడు, ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా తోడుండేవాడు, అన్ని విషయాలు ఘనమైన కార్యాలు చేసేవాడు. ఆ విషయాన్ని గమనించాలి. అట్లా కాకుండా ఈ విధంగా మనము సొంత సొంత జ్ఞానంతో చేసేవాడంటే దానివల్ల నష్టము, దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ఈ యొక్క తొట్టుల విషయంలో ఎటువంటి తొట్టులు మనం చేయించుకున్నాం, వీటిని ఆధారం చేసుకుంటున్నాం, ఎవరిని విడిచిపెడుతున్నాం అన్నది మనం ఆలోచించాలి. మన సహవాసం ఎలా ఉంది ప్రభుతో మనం పరీక్షించుకోవాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఘనమైన కార్యాలను చూడగలుగుతాయి, ప్రభు నామాన్ని మహింపరచగలుగుతాయి, ప్రభు యొక్క పాత్రగా వాడబడతాయి. ఈ జీవజాలం ఏదైతే ప్రభు ఇస్తాడో ఆ జీవజాలం అనేక మందికి పంచేవారంగా ఉంటాం. ఆ రక్షణ సువార్త అనేక మందికి పంచేవారంగా ఉంటాం. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు మన దగ్గర నుంచి. సో అదే అట్లని అందరితో శత్రుత్వం అనేది కాదు. కానీ సో మనము ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ మన ప్రభుకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. మనం ఊహించను కూడా ఊహించాం ఆయన చేసే కార్యాలు, అటువంటి కార్యాలు.
కాబట్టి ఆ జీవజలం కలిగి మనం జీవిద్దాం, ఆ జీవజలంతో సంతృప్తి చెందుదాం, మనకున్న దాంట్లో తృప్తి పడదాం. ఇప్పుడు ఒక సామెత ఉంది, అది పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగటం. అంటే మనకు అసలు మనకు సంబంధించిందే కాదు, మనకు సంబంధించిందే దానికోసం ఏదేదో చేరని పనులు చేసి ఏదో అనేకమైన వక్రదారులు వెళ్ళిపోయి అనేకమైన పరిస్థితులు వెళ్ళిపోయి అనేకమైనటువంటి అసభ్యమైన కార్యాలు చేస్తూ అసభ్యమైనటువంటి పరిస్థితులకి తమను తాము అమ్ముకుంటూ సంపాదించినప్పుడు, అది పొందుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? జీవితాంతం నువ్వు అది చేసినంతకాలం నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, అందువల్ల నువ్వు ఇట్లా చేసి ఇది చేసుకొని తెచ్చుకున్నావు అనే ఉంటుందే కానీ నెమ్మది ఎక్కడ ఉంటుంది? అట్లా కాకుండా పద్ధతిగా క్రమంగా ఒక నియమ నిబద్ధంగా మనము కొన్ని తెచ్చుకున్నప్పుడు, దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది కదా. వచ్చింది కొద్దిగా అయినా కూడా దాంట్లో మనకు తృప్తి ఉంటుంది, మనకు ఆ సంతోషం ఉంటుంది, ఆ సమాధానం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క విన్న తలంపులను ఆధారం చేసుకొని మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే అందరూ కూడా బలహీనలే, కానీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన వారిని బలవంతులుగా చేస్తాడు. సో వారిని ఉపయోగమైన పాత్రలుగా చేస్తాడు. వారు ఆయన ఇచ్చిన వాటితోనే తృప్తి పొంది నడుచుకునే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇంతవరకు మీరు అనేకమైన మాటలు తీసుకొచ్చారు, అనేకమైన తలంపులు తీసుకొచ్చారు. నాయన, ఏదో మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ఇచ్చినటువంటి తలంపుల్ని మేము వినగలిగాము. కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము మిమ్మల్ని ఏ పరిస్థితులు విడిచిపెడుతున్నాం, ఆ పరిస్థితులన్నింటినీ మేము జయించడానికి సహాయపడండి నాయన. ప్రతి విషయంలో కూడా మేమేనా ఆధారపడటానికి మాకు నేర్పించండి. మీకు దూరంగా ఉండి మేము ఫలించలేము. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీలో ఏ దోషం లేదు, ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు నాయన. మీరు పరిశుద్ధుడు. మేమే అనేకమైన పనులు చేసి అనేక విధాలుగా మేము నష్టం తెచ్చుకుంటూ ఉన్నాం. మా పుట్టుకే పాపం అయ్యా. మీరు ఇంతవరకు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము జీవితాంతము మేము బ్రతికినంత కాలము ఆ జీవజలాన్ని మేము అనుభవిస్తూ ఆ ప్రకారం జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. వ్యర్థమైన వాటిని అనుభవించడానికి, పొందుకోవటానికి వ్యర్థమైన మార్గాలు వెళ్ళక ఆ తొట్టును తొలిపించుకోక మీరే సహాయపడండి, కృప చూపండి నాయన. మీరు పరిమితి లేనటువంటి జలాన్ని మీరు ఇస్తానన్నప్పుడు పరిమితంతో కలిగినటువంటి ఆ యొక్క తొట్లు, ఒక లిమిట్స్ కలిగినటువంటి ఆ తొట్లలో మేము నీరు నింపుకోవాలని, ఆ నిలబడవు కానీ తెలిసినా కూడా వాటి కోసం పాకులాడుతూ ఉన్నాం. ఎక్కడైతే ఆ విధంగా చేస్తామో క్షమించాలని యేసు నామములో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.